ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మీరు చూడండి, ఒక సెలబ్రిటీ ఒక థమ్సప్, ఒక మాజానో, ఒక ఇంకో అదర్ కూల్ డ్రింకో, లేకపోతే పెప్సియో, కోకో కోలానో అడ్వర్టైజ్ చేస్తారు. కానీ వాళ్ళు తాగరు. అవును. వాళ్ళు తాగరు కదా! వాళ్ళు తాగరు. వాళ్ళు టచ్ చేయరు అసలు. అల్ట్రా కేర్‌ఫుల్‌గా ఉంటారు. అల్ట్రా కేర్‌ఫుల్. ఎందుకు? వాళ్ళకి తెలుసు అది తాగితే హెల్త్‌కి మంచిది కాదు అని వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు అడ్వర్టైజ్ చేయడం వల్ల మనకేమవుతుంది? ఆయన చేస్తున్నాడు, ఆయన అలా ఉన్నాడు. అది ఆయన తాగుతున్నా సరే హీ స్టిల్ హెల్తీ. సో నాకేం కాదులే అని నేను తీసుకుంటానన్నమాట. ఒకసారి తీసుకోవడం మొదలు పెడితే దానికి మనం ఎడిక్ట్ అయిపోతాం. ఇంకొకటి ఫుడ్ టైమింగ్ కూడా. రాత్రి తిని పడుకోపోతే నాకు మధ్యరాత్రి ఆకలేస్తే ఎలాగా అనే ఒక అపోహలో మనం రాత్రి, మనకి చాలామంది చెప్తున్నారు నువ్వు 6 తర్వాత తినొద్దు, 7 తర్వాత తినొద్దు అని. దట్ ఈస్ నౌ కామన్ నాలెడ్జ్ అయిపోయింది. డాక్టర్స్, ప్రొఫెషనల్స్ చాలామంది చెప్తున్నారు, హెల్త్ కేర్ ఎంతూసియాస్ట్ వాళ్ళు కూడా. కానీ నాకే భయం వేస్తుంది, నేను తినకపోతే నాకు ఆకలేస్తే నేను మధ్యరాత్రి లేచి తినాల్సి వస్తుంది, దాని బదులు ఇప్పుడే తినేసి పడుకుంటాను, అరగంట ముందే తినేసి పడుకుంటాను అనేది. సో మనకి ఏంటంటే ఇలా తయారైపోయాం, మన సొసైటీ మనల్ని అలా చేసింది. సో మన విల్ పవర్ని ఓవర్ రైడ్ చేసేస్తున్నాయి మనకుండే ఫోర్సెస్ అన్ని, ఎకనామిక్ ఫోర్సెస్ అన్ని. మళ్ళీ ఏం చెప్తున్నారు, నీకు రోగం వస్తే మా దగ్గరికి రావాయా, నేను మందులు ఇస్తాను, ఇంజక్షన్లు ఇస్తాను, సర్జరీలు చేస్తాను. వెయిట్ లాస్ సర్జరీస్ వచ్చేసినాయి ఈ మధ్యన కొత్తగా, మొంజారో, అజంపిక్ అని. అవును, చాలా వచ్చేసాయి. అవి ఎఫెక్టివా సార్ అవి? యా. అవి ఏం చేస్తాయంటే GLP-1 యాగనిస్ట్ అంటారు ఆ మందులు, క్లాస్ ఆఫ్ డ్రగ్స్. అవి ఏం చేస్తాయంటే మోస్ట్ ఆఫ్ ద యాక్షన్ దానికి ఎలా ఉంటుందంటే మన ఆకలిని చంపేస్తాయి. ఓకే, మన ఆకలిని చంపినప్పుడు మన క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఆకలి తగ్గుతుంది, మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా పూరైపోతుంది. అమ్మో, డిప్రెషన్ వస్తుంది కదా మైల్డ్గా. అవును, నాకు ఎంతోమంది పేషెంట్స్ అమెరికాలో ఉన్నారు. అంటే కొన్ని ఒజంపిక్ ట్రై చేసి అది దానికి వాళ్ళ అదర్ మెడిసిన్స్ తీసుకున్న దాని సైడ్ ఎఫెక్ట్స్ వల్ల అది ఆర్ నాజియా రావడం, లేకపోతే స్టమక్ అప్సెట్స్ అట్లాంటి రావడం వల్ల అది మానేసి ఇంకొక వెయిట్ లాస్ డ్రగ్ తీసుకొని అది పనిచేస్తోంది, నేను వెయిట్ లూజ్ అవుతున్నా, నాకు బాగుంది, కానీ నా లైఫ్ క్వాలిటీ బాగాలేదు, ఎందుకంటే నాకు ఎప్పుడు నాజియేటింగ్గా ఉంటుంది, నాజియా ఉంటుంది, ఏం తినలేను, కానీ నాకు తినలేకపోవడం వల్ల నాకు వెయిట్ లూజ్ అవుతున్నాను, నాకు బెటర్ అవుతుంది. కానీ వాళ్ళు ఆ పారాడాక్స్లో బతుకుతూ ఉంటారనమాట. అది సో ఎందుకు అది అట్లా అవుతోంది? బయట ఇన్ని అట్రాక్షన్స్ ఉన్నాయి మనకి, మనల్ని లాగుతున్నాయి. మనం ఎక్కడికి వెళ్ళినా సమోసా తిను, సాంబార్ ఆర్ చాయ్ తాగు, ఈవినింగ్ నైట్ పడుకునే ముందు తిను, లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్సే అంటారు మోస్ట్ ఆఫ్ ద టైం. ఏమంటారంటే, ఇదేంది నువ్వు అసలు తినకుండా కూర్చుంటే ఎలాగా, మంచి కూర చేశాను, మంచి కూర చేశాను, నువ్వు మాతో పాటు కూర్చొని తినాలి, ఈవినింగ్ డిన్నర్ చేయాలంటే వాళ్ళు 8ంటికి తింటారు, మనకేమో డయాబెటీస్ ఉంది, నేను తినకపోతే వాళ్ళు బాధపడతారు, తింటే రోగం వస్తుంది. ఇట్లాంటి సోషల్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. అబ్బో అవును. సో ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా డయాబెటీస్ ఎందుకు పెరుగుతుందో. ఒకటి, మన సైన్స్లోనే ప్రాబ్లం ఉంది. మన ఎపిస్టమాలజీ అంటే ద వే వీ అరైవ్ ఎట్ డయాగ్నోసిస్ అనమాట. మనం ఏ ప్రమాణ శాస్త్రం అంటాం సంస్కృతంలో, దాన్ని ఎలా అరైవ్ అయ్యాం మనకి లిపిడ్ హార్ట్ హైపోథసిస్. ఇంకొకటి లిపిడ్ హార్ట్ హైపోథసిస్ అని ఇంకొక కాన్సెప్ట్. ఎట్లాగంటే మనం ఎక్కువ ఫ్యాట్ తీసుకుంటే మన కొలెస్ట్రాల్ పెరుగుతుంది, అందుకని ఫ్యాట్ తగ్గించాలి. అది డైరెక్ట్గా చెప్తున్నారు కదా. సో అదేంది, లో ఫ్యాట్ డయట్ అని వస్తుంది. మరి ఫ్యాట్ తగ్గిస్తే ఏం యాడ్ చేయాలి ఫుడ్లో? ఏదో ఒకటి ప్రోటీన్ యాడ్ చేయమంటున్నారు. ప్రోటీన్ యాడ్ చేయాలి. ప్రోటీన్ యాడ్ చేస్తే నీకు ఏం టైప్ ఆఫ్ ప్రోటీన్ యాడ్ చేస్తాం మనం?